ఏంటి పాప ఈ రోజు నా పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే అన్నా. గాడ్ బ్లెస్ యూ. సరే నువ్వేం చదువుతున్నావు? 5వ తరగతి చదువుతున్నానన్నా. తెలుసా? అదంతా తెలుసన్నా. ఫస్ట్ స్టాండర్డ్ లోనే చెప్పించారన్నా. మరి ఇంగ్లీషు? ఏదో కొంచెం చదువుతానన్నా. ఓహో, అయితే ఈ జాతకం చదువు. ఏ మీకు చదవటం రాదా అన్నా? చదవడం తెలిస్తే నీ చేతికి ఎందుకు ఇస్తాను, నువ్వు చదువు. మీ దగ్గర 2 అన్నలు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి చదవమనొచ్చు కదా. నాకు బాగా రాస్తేనే బాగా లేదని చెప్తారు వాళ్ళు. మాటలు కట్టిపెట్టి చదువు పాప. శని గ్రహం అనే గ్రహంతో పుట్టిన మీరు ఎప్పుడూ చలాకీగా తిరుగుతూ ఉంటారు. అవును, పోలీసులు తరుగుతూ ఉంటారు. మీ చేతికి 10 వేళ్లుంటాయి. మిగతా వాళ్ళకి 8 వేళ్ళు ఉంటాయి అంటే అలా రాశాడు వాడు. ఆ 10 వేలని పెట్టుబడిగా పెట్టి ధైర్యంగా పని చేస్తారు. పాయింట్ తెలియకుండా జ్యోతిష్కుని తిట్టాను. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన మీరు స్వయం కృషితో ఎదుగుతారు. మెగాస్టార్ లాగా ఆత్మవిశ్వాసంతో పైకి వచ్చినాన్ని. నువ్వు చెప్పిందంతా నిజమే. సరే ఇంకేం రాశాడు, చదువు తల్లి. మీకు పిచ్చిక గూటుకి దగ్గర సంబంధం ఉంటుంది. అది నేను ఎవరి దగ్గర తీసుకోలేదే. అవును కదా. ఇంకేం రాశాడో చదువు. ఏంటి కొట్టు, నేను ధ్వంసం చేసేస్తా. 2 రోజుల్లో షూ రావాలి. మీరు 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 ఏంటి మీరు? మీ కాలు తగిలిన ఒక వస్తువు కనిపించకుండా పోతుంది. ఇది అందులో రాస్తుందా? ఇది మీరు ఎవరికైనా ఇచ్చి చదవమంటారా? ఇది రహస్యం, ఎవరికి ఇవ్వను. అప్పుడు దీంట్లోనే ఉంది. అయితే చదువు. గొలుసా? నేను కాంచన శరత్ కుమార్ నా గొలుసులేసుకు తిరగడానికి. అప్పుడు మెట్టులు? నాకింకా పెళ్ళవలేదు తల్లి. షూనా? బొమ్మ ముఖం నాతోనేనా? జాతకం సాక్క పెట్టుకుని ఎస్కేప్ అవుతావా? ఇలా ఇవ్వు. ఇదిగో నా షూ గాని రాలేదో నిన్ను మీ నాన్ని కొట్లో పెట్టి చితకబాత్తా. వెళ్ళు, షూ వెతుకు, వెళ్ళు, పరిగెత్తు. భూమికి బెత్తుడుంది, నన్ను ఎలా మోసం చేస్తోందో. ఏ ప్రియా, ఏం వెతుకుతున్నావు? నాన్న ఈ చెట్లలో షూని విసిరేసాడంటన్నా, అదే వెతుకుతున్నా. ఇవేమో చూడు. ఇది కాదు. పర్లేదు, తీసుకో. లైట్ వెలుగుతుంది. నేను కొట్టుకొచ్చి 5 రూపాయలు తీసుకుంటా. థ్యాంక్స్ అన్నా. సిస్టర్, నేను ఎన్ని రోజులుగా ఇక్కడున్నాను? సార్, పేషెంట్ కళ్ళు తెరిచాడు సార్. సార్ సార్ ఏంటమ్మా? ఏంటమ్మా? కళ్ళు తెరిచాడు సార్. సార్ రండి. సార్ ఇక్కడమ్మా, ఎక్కడ లేడు. కిటికీ ఓపెన్ లో ఉంది, ఇటువైపు వెళ్ళుంటాడు సార్. ఇటు నుంచి ఎస్కేప్ అయిపోయాడా? ఏంటి ఓనరమ్మా? రాండన్నా. నా లక్కీ షూ దొరికిందా? నాన్న దగ్గర రాత్రి అడిగానన్నా. ఏం చెప్పాడు? షూని చెట్లలో విసిరేసానని చెప్పాడన్నా. అక్కడ వెతికి చూస్తే మీ షూ దొరకలేదన్నా, ఈ షూనే దొరికిందన్నా. ఏయ్, ఇంకోలేసుకున్న షూ నేనేసుకోవాలా? అన్నా ఇది వేసుకొని చూడన్నా ప్లీజ్ అన్నా. ఆ షూ దొరకలేదు. అదంతా కుదరదు. నా లక్కీ షూ నాకు కావాలి, లేదంటే జీప్ తో నీ కొట్టుకు గుద్దేస్తాను. ఎవరదే? ఏదైనా సమస్య చెప్పు, వాడి జుట్టు కాల్ చేస్తాను. జుట్టు అంటే చెత్తవా? వీళ్ళొక్కరు పోండిరా. కరోనా లీవ్ లో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? అన్నా మీరు వేసుకోండి అన్నా. ఏంటి వాళ్ళ చేత బెదిరిస్తున్నావా? ఈ షూని వేసుకోండి అన్నా, మీకు లక్కీ వస్తుంది. అదంతా కుదరదు, నా షూ నాకు కావాలి. ఇంకా మీదట మీ రేంజే వేరన్నా. ఈ షూని వేసుకోండి అన్నా. ఎంత బతిమాలుతోంది. వేసుకొని చూడండి అన్నా. సరే
నీకోసం ఒకసారి వేసుకుంటా. వంగలేను, నువ్వే షూలు వేసి కట్టాలి. బాస్ అదే వేసుకున్నాను గప్ప. హలో రే మారి, చాలా రోజుల నుంచి పని ఇమ్మని చెప్పావు కదా. అవునవును. ఆ పెద్దాపురం వాడిని వేసేరా. లేపేయాలా? ఏమైందన్నా? ఉండు పాప. హలో రే, నేను దానికి వేరే వాడిని పెట్టుకుంటాను. నువ్వు అక్కకెళ్ళి కూరగాయలు కొనివు, అలాగే కొత్తిమీర కూడా కొనివు. అన్నా అన్నా అన్నా, నా మాట వినండి అన్నా. అన్నా వేసుకోండి అన్న. ఏం ఆలోచిస్తున్నారన్నా? వేసుకోండి. హలో మరి వాడు పనికిరాడులే గాని నీ టైం బాగుందిరా. నువ్వే వెళ్ళి వాడిని వేసేరా. ఈ రోజు నుంచి నువ్వు గొప్పవాడివిరా. ఈ రోజు నుంచి అంత గొప్పవన్నా? అవునరా, ఇక మీద ఆంధ్ర నీదేరా.